పొట్టకూడు గురించి ఏ ఊరన్నా బతుకడానికి వస్తాం అంటే పొట్టకూడుకు వచ్చిన చంపేస్తే ఈ ఊరు కాదు మీరు ఎలాగన్నా పొందంటారా? అంటే ఉన్న ఊరు వెళ్ళి పొట్టకూడు లేని చంపేస్తారా? ఇది ఎక్కడ న్యాయం? పొట్టకూడుకు వచ్చిన చంపేస్తారా? చంపేసి నా ఊరు నేను చంపేస్తానంటారా? అయితే నీ ఊరోడు అయితే ఒక న్యాయం, పరాయి ఊరోడు అయితే ఒక న్యాయమా? ఎక్కడ జరిగింది ఈ న్యాయం? ఎక్కడుంది ఈ న్యాయం? పవన్ కళ్యాణ్ గారు మీరు దిగాల, మీరే దిగాల. ఎందుకంటే మీ పేరాడు మీ గురించి మీ ఓటు వేయకపోతే ఒప్పుకోను. పవన్ కళ్యాణ్కే ఓటు వేయాలా? వాళ్ళ అమ్మమ్మని వాడు అమ్మమారు పవన్ కళ్యాణ్కి తప్ప ఎవరికన్నా ఓటేస్తే ఒప్పుకోనే అని పవన్ కళ్యాణ్ గారు మీరు దిగాల. ఇప్పుడు ఇంకో మాట, కోడి పందాలు జరిగితే పరిగెలెట్టుకున్న పోలీసులు ఒక మనిషి ప్రాణం తీస్తే ఎందుకు పరిగెట్టట్టుకోవట్లేదు? దానికి కారణం ఏంటి? అంటే కోడి పందాల్లో కోళ్లు దొరుకుతాయనా, లేకపోతే డబ్బులు దొరుకుతాయనా, లేకపోతే మనుషులు కొడతారే? అప్పుడు ఏ కోడి పందెం ఆడినోడు ఏం చేసేస్తున్నాడు? కోడి పందెమే కదా ఆడుతున్నాడు అంటాడు. కోడి పందెం అంటే కోడి పందానికి ఉన్న విలువ మనిషికి లేదా? అంటే మనిషి ప్రాణం ఒక ఈక, ఆడుకు కోడి ఒక నవ్వురువా? అంటే కోడి ఎక్కడ దొరికినా ఒకవేళ ఇంటికాడ దొరికినా పట్టుకుపోతాడు. ఇంటికాడ 10,000 డబ్బు ఉన్నా అట్టుకుపోతాడు, 10,000 రూపాయలు మనిషి ఉన్నా అట్టుకుపోతాడు. అంటే మనిషిని చంపేస్తే దానికి విలువ లేదా? అందుకనేసి మనిషే కదా పోతాడని పట్టుకోవడం పోలీసులు. చెప్పండి చెప్పండి. కోడి పందాలు పరిగెట్టి పట్టుకున్న పోలీసులు మనిషిని చంపేస్తే ఎందుకు పట్టుకోవట్లేదు? అంటే కోడికి విలువ ఉందా, మనిషికి విలువ ఉందా? అంటే కోడి పందాలు దొరికితే కోళ్ళు దొరుకుతాయా? కోళ్ళు దొరుకుతాయా? ఇదే న్యాయం? ఇదే న్యాయం? నా మొగుడిని అందుకున్నారు ఎక్కడో. నా మొగుడ కోడి పందాల్లో దొరికాడని పట్టుకొని డబ్బులు